నమో నారాయణాయ. ఈ భూమి మీద సకల చలనం లేని వస్తువుల్ని సృష్టించిన భగవంతుడు అపరిమితమైన ప్రేమ వలన మనుష్య సంకులాన్ని సృష్టించాడు. ఏ ప్రాణి పక్షులకు లేని తెలివిని మనిషికి వరంగా ఇచ్చాడు. మనిషి ఆ బుద్ధి బలంతో భూగర్భాన్ని పరిశోధన చేశాడు, అంతరిక్ష యానం చేశాడు. గ్రహాలు మూలకంగా ప్రపంచాన్నే తిరిగి వచ్చాను అని అనుకున్నాడు. కాని వాడి తంత్రజ్ఞానానికి దొరకని గుప్తమైన రహస్యాలు, ఆధునిక మనుష్యుల నాగరికతలు, కనపడకుండా ఉన్న జనాలు, చోటులు ఇంకా ఈ భూమిపైన ఎన్నో ఉన్నాయి. ఇంత దూరం నడిచినా కూడా ఊరు కనపడడం లేదే. ఒకవేళ దారి తప్పామా ఏమిటి? ఇక నడవడం నా వల్ల కాదు. నా వల్ల కూడా. రామ రామ అంటూ నడవండి, ఆ భక్త హనుమంతుడే మనకి దారి చూపిస్తాడు. అక్కడేదో ఎలుగు కనబడుతుంది, రండి వెళ్దాం. రండి రండి. అన్నగారు, కాసేపు సేద తీర్చుకుని వెళ్తాం. స్వామీజీ నిద్రిస్తున్నారు, ఇబ్బంది పెట్టకండి. ఏం చోటిది? దేవుడు ఉన్న స్థలం. ఏ దేవుడై ఉంటాడు? అమ్మా, ఇది దేవుడు కాదు. మరి అతను దేవుడు అని చెప్పాడు కదా. సరే వదిలే, మనం సేద తీర్చుకోవడానికి చోటు దొరికింది కదా. ఎవరు స్వామి మీరు? ఎవరు చెప్పారు అతను దేవుడు కాదని? ఇతను దేవుడా? దేవుణ్ణి ప్రత్యక్షంగా మీరు చూశారా? మీరు చూసారా? దేవుడైనా సరే, మనిషి అయినా సరే, వాళ్ళ ఆలోచనలతో జీవిస్తూనే ఉంటారు. అతని శాసనాలే సత్యాలు. ఇతను ఇంకా బతికే ఉన్నారా స్వామి? అతని శాసనాలు బతికే ఉన్నాయి. ఆ శాసనాల్ని నమ్మి నడిచే వాళ్ళెంతో మంది బతికే ఉన్నారు. ఏంటి స్వామి ఆ శాసనాలు? ఈ జీవితం ఆ సృష్టించిన వాడి దయ. దాన్ని తీసే హక్కు మనకి లేదు. దాన్ని కాపాడమే మనిషి ధర్మం అనేది అతని లక్ష్యం. ఎవరు స్వామి ఆయన? సముద్రపు లోతు గురించి తెలుసుకోవాలంటే ముందు అలల గురించి తెలుసుకోవాలి. బాధపడే వాళ్ళందరూ నా వాళ్ళనుకునే మంచి మనసున్నవాడు. అహింసే పరమ ధర్మముని నమ్మే శాంతి దూత. మానవత్వం అనే సందేశాన్ని ఈ లోకానికి చాటడానికి, తన మనుషుల్ని చూడడానికి అరవల్లి అనే ఊరికి వచ్చాడు. నమస్కారం అన్న. మూర్తి, మూటల మూర్తి. 10 రూపాయలు ఇస్తే లెక్కేసి మోస్తాను, 15 ఇస్తే మిమ్మల్ని కూడా మోస్తాను.
ఐ లైక్ యువర్ అప్రోచ్. 50 ఇస్తాను, లగేజ్ మాత్రం వస్తే చాలు. ఐ కెన్ క్యారీ మై సెల్ఫ్. ఓకే గురు. ఏంటి స్థలం ఇది? ఇది మన పులిమేరి గ్రామ దేవత. వాట్స్ హ్యాపెనింగ్? మా అక్కయ్యకి దెయ్యం పట్టింది గురువుగారు, ఎలాగైనా వదిలించండి. ఆ అబ్బాయి వాడి అక్కకే కదా దయ్యం పట్టిందన్నాడు. ఎవరికి దయ్యం పెట్టిందని గురుజీకి బాగా తెలుసండి. అవునా? ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇల్యూషనా రియాలిటీనా? ఈ మాయ మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయా? దైవ శక్తి అన్నది ఎంత నిజమో దుష్ట శక్తి అన్నది కూడా అంతే నిజం. సో ఆ అబ్బాయికి పట్టిన దయ్యాన్ని ఆ మాంత్రికుడు బంధించేశాడా? మాంత్రికుడు అని చెప్పకూడదు, గురూజీ అని సంబోధించాలి. బోత్ ఆర్ సేమ్. ఒక మాంత్రికుడు తన శక్తిని ఒకరి మీద ఉపయోగించడం తన స్వార్థం కోసమే, ఎక్కువ లాభం సంపాదించడం కోసమే. మన గురూజీ మాంత్రికుడి దగ్గర బానిసలుగా చిత్రహింసలు అనుభవిస్తున్న ఆత్మల్ని తన శక్తిని ఉపయోగించి విడుదల చేసి సురక్షితంగా ఉంచుతాడు. వాళ్లకి నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు గురూజీ వాళ్లకి భూమి నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. కానీ ఆ ఆత్మలు గురూజీని ఏం చేయవా? మీకు ఎవరైనా మంచి చేస్తే వాళ్లకి మీరు కీడు చేస్తారా? లేదు. ఆత్మలు కూడా అలాగే. అలాగైతే ఒక మాంత్రికుడు డబ్బులు తీసుకుని తన దగ్గర ఉన్న ఆత్మని డెడ్ బాడీలోకి ప్రవేశపెట్టి బతికించగలడా? సాధ్యమే కాదు. గురిగారి వల్ల అవుతుందా? కాదు. ప్రాణం ఉన్న మనిషిలోకి ఆత్మను ప్రవేశపెట్టగలం గాని మరణించిన వారిలో కాదు. అలాగైతే ఎవరి వల్ల కాదంటారు? ఒక మార్గం ఉంది. చచ్చిన శవంలోకి ఆత్మను ప్రవేశపెట్టాలంటే అది ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం. ఎవరతను? విజయోస్తు. థ్యాంక్ యూ సార్. ఎవరని చెప్పలేదుగా? నీకేదైనా తెలుసా? అది నాకు రా.